భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరికి వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళీ దాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. వారు ఒపీనియన్ చెప్పిన తర్వాత దాన్ని తిప్పి రాష్ట్రాలకు పంపిస్తారు. కాబట్టి గౌరవనీయులు రాష్ట్రపతి గారిని కూడా ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అనేక మంది బీసీ మహిళలు, ఆడబిడ్డలు వారి పదవులు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి, చదువుకునే అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ చేసేటటువంటి ఆస్కారం మీకుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా మీరు పాస్ చేయవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ వారిని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మీరు పోయిన ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఓడిపోయే ఎన్నికలే కదా, ఎటువడితే అటు మాట్లాడవచ్చు అనుకున్నట్టున్నారు, మాట్లాడినరు. కానీ ప్రజల మాట మర్చిపోలేదు. ఇవాళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు, అన్ని రకాలుగా బిల్లు పాస్ అయి రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చినప్పుడు కేవలం తిప్పి పంపించాల్సినటువంటి బాధ్యతనే మీకున్నప్పుడు మీరు తప్పించుకుంటే తెలంగాణ బీసీ బిడ్డలు చూస్తూ ఉన్నారు. 2.5 కోట్ల తెలంగాణ బీసీ బిడ్డలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి గుణపాఠం చెప్పి తీరుతారు మీరు ఈ బిల్లు పాస్ చేయకపోతే.